నా పేరు రాములు, CIT నగర ఉపాధ్యక్షుని. ఈరోజు ధర్నా సంబంధించింది మట్టి లారీలు కార్మికుల సమస్యల మీద మేము ధర్నా చేస్తున్నాము. అంటే వీళ్ళు సిటీలో కట్టుకున్నటువంటి ఇండ్లు ఏవైతున్నావో వేస్టేజ్ కూలగొట్టినటువంటి వేస్టేజ్ మట్టి సంబంధించింది తరలించి వేరే డంపింగ్ యార్డ్ తీసుకెళ్తారు. అట్లా గతంలో తీసుకెళ్ళినప్పుడు 100 రూపాయలు ఉండేది. GHMC దాన్ని పర్యవేక్షణ చేస్తూ ఉండేది. అట్లా మట్టి అని తీసుకెళ్ళి వాళ్ళు చూపించిన డంపింగ్ యార్డ్లో మన మట్టి వస్తుంది. అట్లా వాళ్ళు 100 రూపాయలు తీసుకునేది. కానీ ఇప్పుడు అది రాంకి వాళ్ళకి ఇచ్చిన తర్వాత అది వాళ్ళు 350 రూపాయలు చేస్తారు. 350 రూపాయలతోటి వీళ్ళకు అంటే ఒక లారీ మట్టి తీసుకెళ్తే ఒక 1400 రూపాయలు వసూలు చేస్తారు ఒక ఓనర్ దగ్గర. కానీ ఆ 350 రూపాయలు పోగా మిగిలిన డబ్బులు ముగ్గురు కూలీలు ఒక డ్రైవర్ తీసేసుకోవాలి, కూలీ తీసుకోవాలి. కానీ ఇప్పుడు అది టన్ను లెక్క, అంటే ఒక మట్టి తూకం వేస్తూ టన్ను లెక్క తీసుకుంటున్నారు. టన్ను లెక్క తీసుకోవడం వల్ల ఏమైందంటే ఒక టన్నుకు 409 రూపాయలు అవుతుంది. అంటే ఒక లారీ 3 టన్నులు అవుతుంది. 3 టన్నులు లెక్క వేసుకుంటే 1227 రూపాయలు అవుతుంది. అంటే 1400 రూపాయలు వసూలు చేసిన వాళ్ళకి 173 రూపాయలు మాత్రం మిగులుతుంది. అంటే ముగ్గురు కూలీలకి ఇవ్వాలి, డీజిల్ పోసుకోవాలి, డ్రైవర్ బతు ఇవ్వాలి, వాళ్ళు ఓనర్ బతకాలి. అంటే ఇవన్నీ చూసుకుంటే తిరిగి వాళ్ళ జేబులకి వెళ్ళి డబ్బులు పడుతున్నాయి. అంటే బతకలేని పరిస్థితి. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే టన్ను లెక్క కాకుండా ఇంతమంది లారీల లెక్క 350 రూపాయలు ఎలా తీసుకున్నాం ఆ రకంగా తీసుకోండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే GHMC కంప్లీట్గా డంపింగ్ యార్డ్ పర్యవేక్షణ చేసి మాకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఈరోజు ధర్నా కార్యక్రమం కూడా అదే. రెండోటి మట్టి లారీల వాళ్ళ ఓనర్స్ అంతా ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద బిల్డర్ దగ్గర కాంట్రాక్ట్ దగ్గర చేయట్లేరు. బస్తీలో స్లమ్ ఏరియాలో మురికి వాళ్ళు కట్టుకుని చిన్న చిన్న ఎవరైతే ఉండో ఆ ఇండ్ల దగ్గర మట్టి తీసుకెళ్ళి వాళ్ళు డంపింగ్ యార్డ్ దగ్గర వస్తారు. కానీ వాళ్ళు 3000 4000 ఒక లారీకి ఇవ్వమంటే ఇవ్వలేని పొజిషన్. అంటే వాళ్ళు లారీకి డబ్బులు ఇవ్వలేరు, ప్లస్ మేము బతకలేం. అందుకని వాళ్ళకు నష్టం జరగకుండా, మాకు నష్టం జరగకుండా, కార్మికులు నష్టం జరగకుండా అందరూ బతికే విధంగా మేము ఒక సొల్యూషన్ కనుక్కోవడం కోసం మేము చెప్తున్నాం. అందుకని గతంలో 350 రూపాయలు తీసుకున్నటువంటి మట్టి లారీ ఏదైతుందో ఆ రకంగా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అందుకని ఈరోజు సింబాలిక్ మీకు ధర్నా చేసాం. ఈ ధర్నా కార్యక్రమంలో కమిషనర్ గారు కలిసి కమిషనర్ కూడా సానుకూలంగా స్పందించారు. ఇంకోసారి కూడా మీరు కమిషనర్ కలిసి మీరు ఒకసారి కూర్చొని మధ్యవర్తితంగా మీరు ఆలోచన చేసి ఒక రేట్ ఫిక్స్ చేసి రండి, మేము దానికి సొల్యూషన్ కనిపెడుతామని చెప్పారు. అందుకని ఆ ప్రకారం ఈరోజు మేము ధర్నా కార్యక్రమం చేస్తాం. భవిష్యత్తులో వీళ్ళు వినకపోతే దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేసే కార్యక్రమం అయితే ఉంటుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.